హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ 13 4G మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీస్ చూసుకుంటే కొన్ని కంట్రీస్ లాంచ్ చేశారు, గ్లోబల్ వైజ్గా లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే 3 జూన్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది, అంటే ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G91 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూసుకున్నట్లయితే ర్యామ్ చూసుకున్నట్లయితే 6GB 8GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB ఉంటుంది. దీనికి అడిషనల్గా మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాటరీ చూసుకుంటే 5030 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ ఆఫ్ మైక్రో అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3.5 mm ఆడియో జాక్ ఉంది. USB Type-C వస్తుంది. Android 14 వస్తుంది. హైపర్ OS మీద వస్తుంది. IP53 రేటింగ్ కూడా ఉంది. ఇది చూసుకున్నట్టయితే 8.17 mm థిక్నెస్ ఉంటుంది. 198.5 grams వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. దీనికి ప్రైస్ చూసుకున్నట్లయితే గ్లోబల్ వైజ్గా, అంటే గ్లోబల్ ప్రైస్ని మన ఇండియాలో కన్వర్ట్ చేశాను. ఇక్కడ 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 17,900 రూపాయల దాకా అయితే పెట్టడం జరిగింది. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 20,600 రూపాయల దాకా అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఇవన్నీ గ్లోబల్ మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే వచ్చిన ప్రైజెస్. ఈ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బ్లాక్, గోల్డ్, పింక్, అలాగే బ్లూ. అవి కూడా స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇంకా మొబైల్ అప్డేట్స్ కానీ ట్యాబ్లెట్ అప్డేట్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా లైక్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్కానర్ కూడా ఇస్తున్నా, అది స్కాన్ చేసి మన అకౌంట్ని ఫాలో చేయండి.